ఇప్పుడు ర్యాండమ్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, వన్ వర్డ్లో చెప్పాలి, ఓకేనా? సినిమా హీరోస్ గురించి అడుగుతాను. అమ్మో, సినిమా హీరోస్ గురించా? నాకైతే భయం అవుతుంది, నేను సినిమాలు చాలా తక్కువ చూస్తా. పాస్ అయితే ఏమైనా గిఫ్ట్ ఇస్తారా మరి? ఇస్తాం. చాక్లెట్ ఇస్తారా? అయితే చెప్తా, డైరీ మిల్క్ చాక్లెట్ ఇవ్వాలి, మళ్ళీ ఫ్రూట్ అండ్ నట్స్ ఫ్లేవర్ ఉండాలి. మరి అట్లయితేనే ఆన్సర్లు చెప్తారు, పుక్కానికి చెప్పాను. తెప్పిస్తారా? ఓకే, తీసుకొస్తారు. దేవుడా అన్న ఆన్సర్స్ కరెక్ట్ చెప్పాలి దేవుడా. చాక్లెట్ కోసం, ఓన్లీ ఫర్ చాక్లెట్. చలో రెడీ. ఓకే, వన్ వర్డ్ అబౌట్ మహేష్ బాబు. మహేష్ బాబు గురించి వన్ వర్డ్ అడిగితే ఏం చెప్తారండి? ఒక 10 వర్డ్లు అడగండి, మీరు చెప్తా టక్క వన్ వర్డ్ అంట. అంత అందమైన పర్సన్ ని పట్టుకొని వన్ వర్డ్ చెప్పండి. 10 words అనండి, చెప్తా. 10 words అనండి, చెప్పండి. మహేష్ బాబు ఈజ్ కేర్ ఆఫ్ అందం. మహేష్ బాబు ఈజ్ వెరీ గుడ్ లుకింగ్, ఆసమ్. ఫార్మల్స్ మంచిగా సెట్ అయితే మహేష్ బాబుకి. అతిథి సినిమాలో చాలా తక్కువ మాట్లాడతాడు, నా లెక్కనే. దాని తర్వాత మహేష్ బాబుకి మంచి క్యూట్ స్మైల్ ఉంటుంది. ఇప్పుడు మహర్షి వస్తుంది, ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు, విత్ డిఫరెంట్ హెయిర్ స్టైల్ అండ్ విత్ మంచి ఫార్మల్ వేసుకొని. చలో, ఇన్ని ఉన్నాయి మహేష్ బాబు గురించి. ఈజ్ డ్రీమ్ బాయ్ ఫర్ ఎవ్రీ గర్ల్. అండ్ డైలాగ్ చెప్పంటే ఏ డైలాగ్ చెప్తారు? అనయ్య, ఈ తొక్కల మీటింగ్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు అన్నయ్య. అంతే. పవన్ కళ్యాణ్ గారు. వన్ వర్డ్ అబౌట్ పవన్ కళ్యాణ్. 10 words చెప్పినా ఓకే. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఆయన మేనరిజం బాగా అట్రాక్ట్ చేస్తుంది ఎవరినైనా, అంతే. మేనరిజం. అది మీరు ఎలా చేస్తారా? అరే అడుగుతున్నాను అలా, అంటే అమ్మ నాన్న వీళ్ళు కాకుండా ఇంకెవరినైనా బాగా లవ్ చేస్తారా? అది ఇది అందరికి ఇష్టం పవన్ కళ్యాణ్ దాంట్లో. ఈ మేనరిజమే కదా అందరికి నచ్చేది. ఈవెన్ ఐ లవ్ దట్ మేనరిజం. ఇది కూడా టిక్ టాక్ లో చేసి పెట్టిన, దీనికి కూడా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ, రొంబ సంతోషమా ఇరుకే. మీ అందరి కమెంట్స్ నేను చదువుతున్నా, రిప్లై ఇస్తలేరని అందరు చాలా మంది ఫీల్ అవుతున్నారు. డోంట్ ఫీల్, I'm reading all your comments and I'm liking it also. Personally, I'm taking time to read all your comments, TikTok followers andarki. Thank you so much. రామ్ చరణ్ డాన్స్ డైలాగ్ ఏమైనా చెప్పమంటే? మగధీరలో ఒక డైలాగ్ ఉంటుంది, పార్క్లో కాజల్ అండ్ రామ్ చరణ్ ఇద్దరు నడుచుకుంటూ పోతుంటే ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. కాజల్ అడుగుతుంది, ఎంత సంపాదిస్తుంటారు మీరంటే, మగ్గాళ్ళ సంపాదన అడగకూడదండి అంటాడు. ఏమైనా వెనకేసావా, బ్యాంక్ బ్యాలెన్స్ అది ఇది, బాగానే ఉందిలేండి అంటాడు. అంతే, ఇది ఈ డైలాగ్. హీరో రామ్ హీస్ వెరీ క్యూట్ పర్సన్, క్యూట్ అండ్ వెరీ యాక్టివ్ లైక్ మీ. డాన్స్ చాలా యాక్టివ్గా ఉంటాడు రామ్ కూడా. నాకు బేసిక్గా రామ్లో నచ్చేది ఏంటంటే టైటిల్ ట్రాక్స్ ఉంటాయి రామ్ సినిమాలలో. ఒక రెడీ సినిమాలో కానీ ఆయనకి ఒక సపరేట్గా హీరో సాంగ్ ఉంటుంది. ఆ టైటిల్ ట్రాక్స్లలో మస్కాలో టైటిల్ ట్రాక్, అట్లా ప్రతి టైటిల్ ట్రాక్ కి ఆయన డాన్స్, యాక్టివ్ ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి రామ్లో. డైలాగ్ చెప్పంటే ఏం చెప్తారు? జెనీలియా డైలాగ్ ఉంటుంది రెడీలో. చెప్పండి. ఫ్లాట్ అయిపోయావా ఏంటి? అదేనయ్యా, ఇంతకు ముందుకు ఎవరినో అమ్మాయిని చూసి ఫ్లాట్ అయిపోయి ఉంటావు, ఇప్పుడు మళ్ళీ నన్ను చూసి ఫ్లాట్ అయిపోయావు. మీ మగాళ్ళందరూ ఇంతేనయ్యా, ఎవరైనా అమ్మాయి కొంచెం అందంగా కనిపిస్తే చాలు ధమాల్. అబ్బా, మీ అమ్మాయిలు మాత్రమే తక్కువ, మేము తెచ్చే బర్త్డే గిఫ్ట్లకి, మేము చెప్పే వ్యాలంటైన్స్ డే గిఫ్ట్లకి, మీరు చెప్పే సొల్లు కబుర్లకి ధమాల్. అక్కడ పాట స్టార్ట్ అవుతుంది. అయ్యో 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 దానయ్యా, మీ కుర్రాళ్ళంతా బకరాగాలయ్యా. ఓకే, అల్లు అర్జున్ డాన్స్. డైలాగ్ చెప్పమంటే ఏం చెప్తారు? తెలుగు భాష లెక్క ఆడ ఉంటా ఈడ ఉంటా, గమ్మునుండబోయ్. అంతే, ఇది ఇష్టం డైలాగ్. ఓకే, ప్రభాస్ ఈజ్ వెరీ హైట్. డైలాగ్ చెప్పమంటే అస్త్ర వస్త్ర బేబే. తెలిసిన బిల్లా, రైట్? బిల్లాలో ఉంటుంది కదా ఇది, అదే డైలాగ్. అమరేంద్ర బాహుబలి. ఆడవారి మీద చేయి వేస్తే నరకాల్సింది వేలు కాదు దేవసేన, తల. అంతే. ఓకే, విజయ్ దేవరకొండ వాయిస్. డైలాగ్ చెప్పమంటే? అర్జున్ రెడ్డి. ఆ పిల్ల అంటే నాకు ఇష్టం, ఆ పిల్లకి ఏమైనా అయితే ఐ విల్ బి ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్, అండర్స్టాండ్? చాలా బాగా చెప్పారు. హీరోయిన్స్కి వద్దామండి. సో మీ వాయిస్
అంటే ఇందాక మీరు జనీలి అది చెప్పేటప్పుడు విన్నాను. సో మీరు కొంచెం వాళ్ళని డబ్ చేస్తారని అనుకుంటున్నాను, అంటే వాళ్ళ వాయిస్ ఏ విధంగా ఉంటుందో చెప్తారని అనుకుంటున్నాను. సమంతకి యాక్చువల్గా డబ్బింగ్ చిన్మయ్ చెప్తుంది. షీఈ్ అ సింగర్ అండ్ సో నాకు చిన్మయ్ వాయిస్ అంటే చాలా ఇష్టం, చిన్మయ్ కూడా నాకు చాలా ఇష్టం. సో వాయిస్ అంటే ఈ డైలాగ్ కాకుండా ఈసారి మనం ఏం చేద్దామంటే టాక్ విత్ యూ ఇన్ చిన్మయ్ వాయిస్. ఓకే, మీ పేరు నాగరాజు గారు కదా, అలా సంథింగ్ యూ. హాయ్ నాగరాజు గారు, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. స్వెట్ వస్తున్నట్టుంది మిమ్మల్ని చూసిన తర్వాత. పర్వాలేదులేండి, నన్ను చూస్తే అలాగే వస్తుందా? వాటర్ ఉన్నట్టున్నాయి, తీసుకోవచ్చు కదా, ఎందుకు అక్కడ పక్కన పెట్టారు? మీరు కొంచెం పర్మిషన్ ఇస్తే తాగుదామని. అయ్యో భలేవారే, దీనికి నా పర్మిషన్ ఎందుకు, మీరే తీసుకొని తాగితే అయిపోతుంది కదా. అవునా? తాగండి. తాగుతానండి. అయ్యయ్యో నేనేం జోక్ వేయలేదే, ఎందుకు అలా నవ్వుతున్నారు? వామో ఆపేయండి, మీరు ఇన్వాల్వ్ అయిపోయినట్టున్నారు. సూపర్ అండి, చాలా థ్యాంక్ యూ అండి. కొంచెం క్యారెక్టర్ నుంచి బయటికి రండి. సరే, మీరు అంతగా అడుగుతున్నారు కాబట్టి డెఫినెట్ గా క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చేస్తాను. చలో ఇప్పుడు బయటకు వచ్చేసిన, చలో ఇప్పుడు మల్లీశ్వరి ఉదయశ్రీ. ఓకే, కాజల్ అగర్వాల్. యా, హాయ్ నాగరాజు గారు. ఆల్రెడీ మీకు చెప్పాను కదా నేను, ఇట్స్ లైక్ వెరీ బిగ్. ఇచ్చాను కదా, నాకేది ఇవ్వలేదు. మీరు ఇందాక అన్నారు చాక్లెట్ ఇస్తా అన్నారు, కానీ చాక్లెట్ ఏది? మీరు ఇంకా కంప్లీట్ చేయలేదు కదా షో అంతా. ఎక్కడ కంప్లీట్ చేయలేదు, మీరు అడిగిన ఆన్సర్స్ అన్నిటికీ నేను కరెక్ట్గా ఆన్సర్ చెప్పాను, కానీ మీరు యూ డిడ్ంట్ గివ్ మీ ఏ చాక్లెట్, రైట్? ఆఫ్టర్ ది షో ఇస్తాను కదా. షూర్. అండ్ అతనికి ఎవరో చెప్పారు చాక్లెట్ తీసుకురమ్మని, మీరు కనుక్కోండి బెటర్ అండ్ తీసుకొచ్చారా లేదా అని. అయ్యో, ఓకే తప్పకుండా చూస్తాం. రైట్ ఇట్. ఓకే, యా, ఇది కాజల్. అంతే. తమన్నా. నాకు తమన్నా అంటే నాకు ఎంత ఇష్టం అంటే, తమన్నా డాన్స్ ఇష్టం. అట్లాంటి ఒక ఇష్టమైన యాక్టర్తోని ఫస్ట్ సినిమాలా ఫస్ట్ మనకి వర్క్ చేయడం అనేది అది ఇంకా నాకు అదృష్టం అనే చెప్పాలి. తమన్నా అంటే నాకు చాలా ఇష్టం, తమన్నా డాన్స్ అంటే చాలా ఇష్టం, ఆమె కాంప్లెక్షన్ అంటే ఇంకా ఇష్టం. తమన్నాని నేను ఇష్టమైన హీరోయిన్ ఫస్ట్ చూడడం కూడా నేను తమన్నాని ఫస్ట్ టైం చూసిన. స్క్రీన్లో మామూలుగా పాల అమ్మాయి, తెల్లతోల అమ్మాయి అట్లా ఇట్లా బ్రేకింగ్స్ వేస్తారు కదా, నిజంగా ఇంత వైట్ ఉంటుందా తమన్నా అనుకునేదాన్ని. కానీ నిజంగా చూసిన తర్వాత తమన్నాకి మేకప్ కూడా అవసరం లేదు. ఎలా అయితే ఉంటుందో బయట స్క్రీన్లో కూడా అట్లనే ఉంటుంది, అంత తెల్లగా ఉంటుంది. ఎంత డౌన్ టు ఎర్త్ అంటే, నాకు యాక్చువల్లీ నానుబే సినిమాలో ఏం జరిగిందంటే తనతో పాటు నాకు డైలాగ్ ఉంటుంది అనమాట. సో అది ఏంటి అంటే రోడ్డు మీద డైలాగు. సో పీసీ సార్ ఉన్నారు, ఆయన ఇండియాస్ హైలీ పెయిడ్ సినిమాటోగ్రాఫర్. అంత పెద్ద సినిమాటోగ్రాఫర్తో వర్క్ చేయాలంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. బట్ పర్సనలీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ వర్కింగ్ విత్ ఇక్కడ సినిమాటోగ్రాఫర్ ఎక్స్పీరియన్స్ అండ్ తమన్నా ఈజ్ ఎక్స్పీరియన్స్. నాకు ఆ రోజు ఎంత నర్వస్ అంటే, అది పెద్ద మెయిన్ రోడ్ షాట్ అనమాట, అన్ని బస్సెస్ లారీస్ వెళ్తూ ఉంటాయి, అక్కడ నువ్వు డైలాగ్ చెప్పాలి. అంత పెద్ద టేక్ ఓకే చేసిన తర్వాత నేను ఆ నర్వస్నెస్తోనే చెప్పడం మర్చిపోయా. షీ ఈజ్ ద వన్. నేను ఎంత భయపడ్డానో తెలుసా ఆ రోజు. కట్ అన్నారు పిసి శ్రీరామ్ గారు, నాకు మస్తు భయమైంది. ఏమైందిరా అని అన్నారు. అంటే నాకు తెలియలేదు యాక్చువల్గా, నాకు అది లారీ వెళ్ళిపోయింది, ఆటో వెళ్ళిపోయింది, దాంట్లో నేను మర్చిపోయానంటే వాట్స్ యువర్ నేమ్? ఉదయశ్రీ. చాలా కూల్గా ఉండు నువ్వు, అసలు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకు అంతా భయపడుతున్నావు, నువ్వు వెరీ కూల్, చాలా కూల్గా ఉండు నువ్వు అని. అబ్బా, అలా చెప్పడం, అలా ధైర్యం ఇవ్వడము, అదే డైలాగు, పెద్ద డైలాగ్ యాక్చువల్లీ సింగిల్ టేక్లో చెప్పేసిన. ఆ డైలాగ్ అంత కూల్ పర్సన్ అంటే. యా, కమింగ్ టు ఆ టాపిక్, ఇప్పుడు తమన్నాని ఇమిటేట్ చేయమన్నారు కదా, అది నాగరాజు గారు. నేను ఎవరితో యాక్ట్ చేసినా కూడా వాళ్ళకి పెళ్ళి అయిపోతుంది. నేను బన్నీతో యాక్ట్ చేసా, బన్నీకి పెళ్ళి అయిపోయింది. చరణ్తో యాక్ట్ చేసా, చరణ్కి పెళ్ళి అయిపోయింది. నాకు అసలు పెళ్ళి కావట్లేదు. చైతూతో యాక్ట్ చేశారు, చైతూకి పెళ్ళి అయిపోయింది. సో నాతో ఇప్పుడు ఎవరైనా పెళ్ళి కావాలంటే నాతో యాక్ట్ చేయండి డెఫినెట్గా. అతనికి కూడా పెళ్ళి అయిపోతుందేమో మేబీ. కానీ నాకు చాలా ఇష్టం యాక్ట్ చేయడం, ఎవ్రీథింగ్ విచ్ విల్ హ్యాపెన్ ఆన్ స్క్రీన్. ఆ భయం అనేది నాకు ఇప్పటి వరకు ఉంది, నాకు ఇంకా పోలేదు అది. ఎందుకంటే వెన్ ఐ వాజ్ వెరీ యంగ్ ఐ డెంట్ అండర్స్టాండ్ ద హోల్ స్క్రిప్ట్ అండ్ న్యూ కాన్సెప్ట్ వాజ్ వెరీ డిఫరెంట్ ఫర్ మీ. సో అది నాకు అర్థం కాలేదు. దాని తర్వాత లేటర్ ఆన్ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్. సో నౌ పర్సనలీ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. Yeah. I love Tamanna voice. Enta manchi bass voice, commanding voice. I love her. Seriously, she stole my heart.
అలాంటి షీఈ్ ద ఓన్లీ వన్ హీరోయిన్ ఇన్ ద తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. కలర్స్కి న్యాయం చేయడం, రెండు బ్లాక్ అండ్ రెడ్, ఆ రెండు కలర్స్కి న్యాయం చేయడం. షీఈ్ ద ఓన్లీ వన్ హీరోయిన్. తనకి సూట్ అయినంత ఆ కలర్స్ ఏ హీరోయిన్కి సెట్ కావు, అంటే ఓన్లీ ఇది నా దృష్టిలో.